సోదరిమణులందరూ కూడా పాద నమస్కారాలు చేస్తున్నాను. ఎందుకంటే మీ యొక్క ఓర్పు గొప్పతనం చాలా గొప్పది. మహిళలు కూడా ఇక్కడ ఉన్నటువంటి మా కార్మిక సోదరులు కూడా మా సెక్రటరీ సాబ్ మా జేఏసీ నాయకత్వం కూడా టోటల్గా ఎంత ఎండల 10 రోజుల నుంచి కూడా పోయిన నెల నుంచి మళ్ళీ ఈ 10 రోజుల నుంచి కూడా కష్టపడి ఎంతో ఎండకు ఓర్చుకుంటూ కూడా వాళ్ళు ఇది చేసినా కానీ ఎంతమంది అధికారులు వాళ్ళను కష్టపెట్టినా ఏం చేసినా కానీ భయపడకుండా ఈ సమ్మకు సావో మరణమో లాస్ట్ ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అనే ఆలోచనతో మేము 50 రోజులు స్ట్రైక్ చేసినప్పుడు మేము భయపడలే. ఇప్పుడు అసలు భయపడం. కానీ రేవంత్ అన్న నువ్వు మా ఎంపీ అప్పుడు ఎక్కడ మేడ్చల్ మల్లికార్జున చేసినప్పుడు మేము నిలబడి కొట్లాడినాం, మేము ఓట్లు వేయించినాం. ఆర్టీసీ కాకుండా ఊరు తిరిగినాం, బస్సులలో తిరిగినప్పుడు కూడా మేము చెప్పినాం రేవంత్ అన్న నీకు దండం పెడతామే, గట్లా కాకుండా చూడు, నువ్వు నీ పేరు మంచిగా ఉంది, ఆ పేరు ఖరాబ్ చేసుకోవు. ఇలా పొన్నమన్న మాకు వస్తామని చెప్పిండు, ఆయన పోయి బర్త్డేలో లేకుండా అత్తమ్మ చచ్చిపోయిందని మాకు ఒక వార్తలు వస్తున్నాయి. సరే సాగు అయితేనేమో దానికి మేము తప్పు పట్టం. ఇంకో ఇన్ఛార్జ్ కానీ చెప్పాలి, మన బట్టి విక్రమార్కన్న కూడా ఒక దేవుళ్ళు అంటాడు. మరి ఆయన కూడా మరి కొద్ది జ్ఞాపకం చేసుకున్నా. ఎవరితో వచ్చి మీరే అన్నారు ఆర్టీసీ కార్మికులతోనే మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, పాతది రజాకార్లది కేసీఆర్ ప్రభుత్వం పడిపోయిందని చెప్పారు. ఇది వాస్తవమా కాదని మేము అడుగుతున్నాం. అన్న మా ఒక్కరి గురించి కాదే, మహిళలకు మంచి ఉచిత మహిళా పథకం ఇచ్చినాం, 300 కోట్లు ఇస్తున్నట్టు సంతోషం. మేము మాది ఎంతనే 100 కోట్లు కాదే, సంవత్సరం మొత్తం కూడా 500 కోట్లు అయితే మా పే స్కేలు విలీనము మా యూనియన్ నాయకులు ఉంటారు. మాకు యూనియన్ నాయకులు లేక మా కార్మికులు ఎవరితో అడిగే పరిస్థితి లేదు. అధికారులు కూడా వాళ్ళు ఏమన్నా కానీ పోయి చెప్పుకునే పరిస్థితి లేదు. ఆబ్సెంట్ అయితే ఒక బాధ, ఇంక్రిమెంట్లు అయితే ఒక బాధ, చెకింగ్లో ఒక బాధ, మహాలక్ష్మి 0 టికెట్లు ఇస్తారు పాపం అనుకోకుండా కేసులు రాయాల్సి వస్తుంది. వాస్తవంగా కూడా ఇక్కడ మేము హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో కూడా మా టీటీఆర్లు అందరం కూడా మేము అనుకొని 16 బ్రాంచులు మొత్తం 250 మంది టీటీఆర్ హెడ్ ఆఫీస్లో కూడా అందరు స్ట్రైక్లో మా జేఏసీ సోదరులకు అందరికీ మద్దతు ప్రకటించినాం. అదేవిధంగా కూడా మా గ్రేటర్ హైదరాబాద్ జోనల్ జేబీఎస్ మేమందరం కూడా మా టీటీఎల్ మా పివి కుమార్ సాబ్, మా ఎస్ఎస్ ప్రకాష్ సాబ్, కేఎస్ఎన్ రెడ్డి సాబ్, మా యొక్క అందరికీ మా టీటీఎల్ డ్రైవర్ సోదరులు కూడా రామారావు కూడా ఇక్కడ మన పెద్దిరెడ్డి అన్న కూడా నారాయణ జిఎస్ రెడ్డి వీళ్ళందరితో సహకారంతో చివరికి మా జీప్ మెకానిక్ ఖాన్ సాబ్ కూడా ఆయన సహకారంతో సార్ మీరు ఎట్లా వెళ్తారు సార్ అని మాత్రం అడిగితే మాకు కూడా ఒకసారి బాధ అనిపించింది. ఇప్పుడు మాకు డ్యూటీకి ఎక్కే మేము డ్యూటీ ఎక్కాలనుకున్నాం. వాస్తవంగా మేము చెప్పినాం అన్న మనం మళ్ళీ బస్సు ఎక్కుతాం, వాళ్ళ మనుషులు మీది తిట్టకుండా కానీ లోపలే తిడతారు. ఒక్కొక్కరు ఏమో చికాకు వచ్చి తిడతారు, మీరే మనుషులు అని తిడతారు, కొడతారు కూడా అవసరం వస్తే. మనకి ఇది పద్ధతి కాదన్న, మనం కూడా వాళ్ళతో పాటు సమ్మెలో పాల్గొంటామని చెప్పేసి మేము ఇలా వాస్తవం కూడా అందరినీ తీసుకొని రావడం జరుగుతుంది. మీ యొక్క శ్రమకు కష్టపడడానికి మేము మద్దతు ఉంటాం. రాబోయే రోజులలో కూడా మేము మద్దతు ఉంటాం. అన్నిటి కూడా ఫస్ట్ మీరు డ్యూటీ ఎక్కినాకనే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, కండక్టర్ డ్రైవర్లు కానీ మెకానిక్ సోదరులు కానీ ఎవరికైనా కానీ మీకు ఏ ప్రాబ్లం వచ్చినాక మీరు డ్యూటీలు ఎక్కినాకనే మా నాయకులు అందరం కలిసి మేము డ్యూటీ ఎక్కుతాం, మేము పోరాటం సాధిస్తామని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాం. సార్ రేపు మీరు క్యాబినెట్ మీటింగ్ ఉంది అయ్యా రేవంత్ అన్న, ఒక్కసారి చూడే మాది మా బాధ కూడా చూడే. మేము కొట్లాడి వేయించినాం మేము ఓట్లు. ఎందుకంటే కేసీఆర్ను తొక్కినాం, నువ్వు పండ పెట్టి తొక్కుంటే ఎట్లా వచ్చినావో మేము కూడా ఎట్లా తొక్కేసినాం. కానీ నువ్వు మమ్మల్ని తొక్కాక మీకు దండం పెడితేనే మీకు ఈ మీడియా మిత్రులు కూడా మాకు ఎంతో సహకరిస్తారు. అంటే పోలీస్ సార్లు కూడా ఎంతో సహకరిస్తారు. ఇక్కడ మాకు వాళ్ళు ఒక్క మాట ఏమంటలేరు, వాళ్ళకు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి దగ్గర రూపాయలు లేదు అన్నాడు. అవును, అప్పులు చేసిన గత ప్రభుత్వం చేసిన అప్పులకి మీ మిత్రులు కడతాం అంటున్నారు. అవును, మరి ఎలా మీ సమస్యలు ఎలా తెస్తే 100 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అనుకుంటారు మీరు? సార్ మా ఆస్తులు 1,50,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి సార్, లీజుకి ఇస్తారు. ఇంకా లీజుకి ఇచ్చినా గానీ మాకేం పర్వాలేదు సార్. మాకు ఇంత కడుపు నిండి అన్నం పెట్టురి, తినడానికి ఇంత బట్ట, మా భార్య పిల్లలకు బిడ్డల పెళ్లి చేసేది ఉంది. 1,50,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. పక్క రాష్ట్రంలో వీలైంది, మనకి ఎందుకు ఇక్కడ వీలు కావట్లేదు? అదే కదా సార్ ఇక్కడ ఉన్నది. అదే కదా సార్, ముందు నగలు సక్కడ పోతే వెనుక నగలు సక్కలు పోతుంది. ముందు నగలు సక్క పోక లాస్ట్ 90% తీసుకొచ్చి పెట్టిండు ఆ దుర్మార్గుడు. అది పెడితే అయిపోవు. మరి రేవంత్ చేస్తాడు, ఇప్పుడు కూడా చేస్తాడు, నమ్మకం ఉంది. రేపు మీటింగ్ మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం. గత ప్రభుత్వంలో దాదాపు 55 రోజులు చేశారు. అవును, దాదాపు 28 మంది చనిపోయారు. అవును, ఆత్మహత్యలు చేసుకున్నారు. అవును, మరి ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి తీసుకొస్తారా, లేకపోతే ఏంటి దాని మీద డిమాండ్ ఎలా ఉంది? మా రేవంత్ రానియడం నేను ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఎందుకంటే నమ్మకం ఉంది ఆయన మీద, నమ్మకం ఉంది రేవంత్ మీద. రేవంత్ ఖచ్చితంగా మాటలు తప్పడు. ఇచ్చిన మాటలు ఏమి నిలబెట్టుకోలేదు మీరే అంటారు. లేదు, కొన్ని మాటలు నిలబెట్టుకోలేదు. రాంగ ఒక పేస్కేల్ చేసాం, సంతోషం, ఎక్కువ తక్కువ చేసాం. ఇప్పుడు ఏమంటున్నాం అంటే విలీనం కావాలంటున్నాం సార్. విలీనం వస్తే పేస్కేల్ ఆటోమేటిక్ వస్తాయి సార్. అదే కింద అధికారులు, కింద ఉన్నటువంటి వ్యవస్థ పొన్నమన్న అసలు వ్యక్తులు ఉంటే కాదది, ఆయనకు చేయాలని ఉంది. మన పొన్నం ప్రభాకర్ కి మీ ఆర్టీసీ మీద ఏమైనా అవగాహన ఉందనుకుంటారా? లేదు కాబట్టి ఇట్లా నడుస్తుంది సార్. ఒక ఒంటెద్దు నడుస్తుంది, ఒక బర్రెనేమో ఒక దున్నపోతు మంచిది, ఒక దున్నపోతే హుషారుగా ఉంది. ఏం చేస్తాం చెప్పండి? 2 దున్నపోతు చక్కగా ఉంటేనే నాగలు మంచిగా నడుస్తుంది. దాంట్లో పొడుస్తూ పోతుంది. గట్టుంది. త్వరలో అన్ని త్వరలో మావి కూడా త్వరలోనే, మేము కూడా త్వరలో వెళ్ళిపోతాం. అవును, 27 నెలలు అవుతుంది. 27 నెలలు అవుతుంది
దాదాపు 3,57,47,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాను అంటున్నాడు. అవును. మన రాష్ట్రం నుంచి దాదాపుగా 18,500 కోట్లు ఆదాయం వస్తుంది అంటున్నారు. అవును. మరి ఈ డబ్బులన్నీ ఆడిపోతున్నాయి. మరి దాదాపుగా మీకు 400 కోట్లు ఇప్పటికి 8,000 కోట్లు అవును. ఆర్టీసీకి మేము ప్రభుత్వం నుంచి ఇచ్చామన్నారు. మరి అందులో 100 కోట్లు తీసి మీకు ఇచ్చిన మీ సమస్యలు తీరుతాయి కదా? తీరుతుంది. అక్కడ దాకా ఆయన చెప్పేవాళ్ళు సరిగా లేరు. ఏం గతి ఆర్టీసీలకు ఇట్లా ఉంటారే, అని ఆర్టీసీ చాలా లైట్ గా తీసుకుంటారు. లైట్ తీసుకుంటారు. ఎందుకంటే అల్ప సంతోషం వాస్తవం కూడా మేము ఇప్పుడు ఒక ఇవాళ పిఆర్సీ ప్రకటించి అనుకుందాం, వీళ్ళందరూ మర్చిపోతాం ఇక మేము. అదే 55 రోజులు మీరు చేసిన 28 మంది చచ్చిన తీసుకెళ్ళి దండం పెట్టంగానే మీరు అంతా ఖుషి అయిపోయారు. పాలాభిషేకం చేసినాం, కానీ ఇప్పుడు పాలాభిషేకం చేయం. ఇప్పుడు అలాంటి చేయం. మాకు విలీనం చేయండి, మా యూనియన్ మాకు ఇప్పియండి, మాకు కావాల్సిన ఎన్నట్టు చేయండి. ఇప్పుడు ఇక్కడ 4,000 బస్సులు 3,000 బస్సులు వస్తున్నాయి సార్, ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులు. అంటే 8,000 మంది డ్రైవర్లు సోదరులు, మెకానిక్ సోదరులు ఇక్కడ నుంచి స్టేట్లో డిస్ట్రిక్ట్లలో పంపి అంటారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ పెళ్ళం పిల్లలు అంతా ఇక్కడ ఉన్నారు. వేరే దగ్గర పోయి 60 ఏళ్ళు వచ్చి బీపీ షుగర్ ఉన్నోడు ఉంటాడు సార్. డిస్ట్రిక్ట్లో పోతే హెచ్ఆర్ఏ తక్కువైపోతుంది. వాడు అక్కడికి ఏడ కట్టాలి, ఇక్కడ ఇల్లు ఈఎంఐ ఏడ కట్టాలి. పెరుగుతుంది, అన్ని పెరుగుతున్నాయి, అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. అవును. కానీ యూనియన్ కూడా లేదు, యూనియన్ లేదు, జీతాలు పెరగలేదు, లేదు. అదే విధంగా విలీనం లేదు, పాత పిఆర్సీలు 2 లేవు. ఎలా ఇక మళ్ళీ ఇంకోటి 2 ఏళ్ళు వస్తాయి, కొత్త పిఆర్సీ కూడా అయితే సార్ 3 పిఆర్సీలు వస్తాయి. ఎలక్షన్ ముందు గప్పుడు ఇస్తాడేమో మరి ఏమో తెలియదు. కానీ ఇప్పటికైనా మేము నమ్ముతున్నాం. అప్పుడు దాకా వెయిట్ చేస్తారు. ఇక చేయం సార్, ఇక అయిపోయింది యుద్ధం. ఇడిగా లాస్ట్ గా ఇది కృష్ణార్జునుల యుద్ధం. ఇది ఒక యుద్ధం, ఇది లాస్ట్ అండ్ ఫస్ట్. సావుడా బతుకుడా ఏదైనా కానీ ఇంకా ఇప్పుడు మళ్ళీ 55 కాదు 56 రోజులు అని మొన్న 54 నిమిషాలు కేసీఆర్ గారు మాట్లాడారు. 52 నిమిషాలు. ఈసారి ఏం చేసిన రేవంత్ సార్ 56 నిమిషాలు మాట్లాడిండు. మేము కూడా 55 రోజులు చేసినాం స్ట్రైక్. ఈసారి అవసరం అయితే 56 రోజు కూడా దాటిపోతాం మేము. దేనికైనా అడ్డంగా వస్తాం, నరుక్కుంటూ పోతాం, అడ్డంగా వస్తాం, తొక్కుంటూ పోతాం. అది దేనికి అడిగారు? 4 వారాలు దేనికోసం అడిగారు? కాలయాపన వేయడానికి వీళ్ళు విడగొడదాం. కొంతమంది నాయకులు విడగొట్టేసి తీసుకుందాం. కానీ మా పాత నాయకులు కూడా కలిసి కట్టుకున్నాం. మేము ఇస్తున్నాం, స్లోగన్ ఇస్తున్నాం. हमारा मांगे नहीं मिले तो बस का भैया नहीं चलेगा, बस का भैया, बस का भैया, बस का भैया, बस का भैया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का भैया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का भैया नहीं चलेगा, पन्नम का भैया, पन्नम का भैया नहीं चलेगा, पन्नम का भैया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का भैया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का भैया नहीं चलेगा. మీడియా మిత్రులు ముఖ్యమంత్రి గారికి చేయాలని ఉంది, కానీ మంత్రి వాళ్ళు అడ్డుకుంటున్నాడు అని అంటున్నారు. మంత్రికి అవగాహన లేదంటున్నారు. అవును. మరి ఇప్పుడు మంత్రిని మార్చకుండా మీ సమస్య ఎట్లా పరిష్కారం? మంత్రి మారుతాడు, అయినంత ఆయన మార్చుకున్నాడు. మంత్రి మార్చాల్సిన అవసరం లేదు. ఇలా బట్టి అని కూడా కోపం అవుతున్నాడు. మాకు ఇంటర్నల్ మాకు కూడా తెలుసు. ఏమో 9 ఐఏఎస్ పెట్టినావు, ఎండిని పంపించినావు. నీ డ్యూటీ ఏంది? నీ పాత్ర ఏంది? బీసీ నాయకునివి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. నువ్వు ఎందుకు లేవు? నువ్వు ఉండాలి కదా. నువ్వు లేకపోతే వాళ్ళు వనోధైర్యం వస్తాయి ఉంటుందా? పెళ్లి పెద్దలు లేకపోతే పిల్లలకి ఏం ధైర్యం ఉంటుంది సార్? ఉండదు కదా. అదే ఇలా జరగబోతుంది చర్చ ఇంటర్నల్ గా. రేపు కేబినెట్ మీటింగ్ లో ఆర్టీసీ ప్రభుత్వం విలీనం జరుగుతుంది. కొంచెం టైం తీసుకుంటారా, లేకుంటే ఏది ఇస్తారు ప్రకటిస్తారు. 2 పిఆర్సీలు కూడా ఇస్తారని ఆశతో ఉన్నాం మేము. నిన్న రైతులకి 5,700 కోట్లు వేసారు. అవును. సో మరి ఆర్టీసీ కూడా ఎంతో కొంత ఇవ్వాలి. అదే కదా సార్ అడుగుతున్నాం సార్. సార్ మేము గాంధీ తాతలని అడుగుతున్నాం సార్. రైతులు మనకు ముఖ్యమే. అవును సార్. ఆర్టీసీ కూడా ముఖ్యమే. అవును సార్. అన్ని శాస్త్రాలు ముఖ్యమే. అవును అవును. మేము కూడా గాంధీ మార్గం అనుభవిస్తున్నాం సార్, అనుసరిస్తున్నాం. ఎందుకంటే ఆ మార్గంలో ఈ చెంపతో ఇట్లా కొడితే ఇంకో చంపిస్తున్నాం సార్. ఇక్కడ కూడా మాకేమైనా ఇప్పుడు తప్పు చేసి ఉంటాయి సార్. కానీ మాకు ఓపిక ఎక్కువ సార్. ఆర్టీసీకి చాలా ఓపిక ఎక్కువ సార్. మాకు ఓపిక ఎక్కువ. మా నాయకులకు కానీ మాకు కానీ మా పిల్లలందరూ కూడా ఓపిక ఎక్కువ సార్. ఆ ఓపికని పరీక్షిస్తుంటే కష్టం అవుతుంది. పిల్లి లేచి రూమ్ లేచి కొడితే పూల్ అవుతుంది సార్. కాకపోతే మేము చెప్పం పులి సార్. ఎప్పుడు పూలే, అప్పుడు పూలే. చంద్రబాబు నాయుడు పీరియడ్ అప్పటి నుంచి పులి కాలేదా సార్? కేసీఆర్ ఇప్పుడు పులి కాలేదా సార్? రేవంత్ అన్న నేను కూడా ఇప్పుడు ఫుల్ అవుతామే. నువ్వెప్పుడు బుల్లెట్ మీద వచ్చినావు, మా అన్న స్ట్రైక్ లో వచ్చినావు, స్టేడియం లో చెప్పినావు అన్న. ఎక్కడన్నా అప్పుడు గద్దె లేదు, ఇప్పుడు గద్దె వచ్చింది కదా. ఇప్పుడు గద్దె పక్క పెట్టన్నా. మా ఆర్టీసీ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉంటాయి, ఎంపీటీసీ ఎలక్షన్ ఉంటాయి, పరిషత్ ఎలక్షన్ ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా మేము అందరూ ఫుల్ సపోర్ట్ ఉంటాం సార్. అవును సార్. సార్ ఉండదు సార్. అమ్ముడు పోతే సార్, పైసలకు అమ్ముడు పోతాయి, భయభ్రాంతులు. మీకెందుకుంటే సార్? మీరు సోషల్, మీరు 10 మందిని కాపాడే వ్యక్తులు సార్. మేము చూసి సంతోషపడుతున్నాం సార్. మీరు ఉన్నారని మాకు, మేము స్పెషల్గా మీకు పాదాభివందనం చేయాలి.
పోలీసులకు పాదాభివందనం చేస్తాం. ఎందుకు తెలుసా, మమ్మల్ని ఒక్కడ లాఠీ దెబ్బ లేదు, ఇక్కడ కొర్రలు నిలగొట్టలేదు. ఆ రాటి దెబ్బ లేదంటే మీరు మీ మీడియా పాయింట్లు చేస్తారు కాబట్టి లాటి దెబ్బ లేదు. అదే కొంచెం లోపలికి పోతే వాళ్ళు ఇప్పుడు అనౌన్స్ చేసి సార్ వాళ్ళు ఇప్పుడే అనౌన్స్ చేసి అంటారు సార్, పోలీస్ వారు కాబట్టి కాకి డ్రెస్ కాబట్టి అంటారు, తప్పలేదు. ఇది కాకి డ్రెస్సే కాదు, మా కాకి డ్రెస్ మాకు వాళ్ళకి తేడా ఉంటుంది సార్. వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు ఒక్కరు ఉంటే ఎన్ని బండ్లు అయిపోతాయి సార్, ఎక్కడ లాపుతా అవుతాయి. అదే మాకు ఉట్టి కాకి డ్రెస్ తాగుతారా సార్, ఆగరు. కాబట్టి సార్ మీరు ఇచ్చిన మీ యొక్క సహకారం కూడా మాకు ఇది అయిపోయేంత వరకు మీరు రావాలి సార్. మేము అందరం రుణపడి ఉంటాం. మాకు పిఆర్సీలు వచ్చినాక మా విలీనం అయిపోయినాక కూడా మీ అందరు పిలిచి మీ అందరం కూడా స్పెషల్ గా థ్యాంక్స్ ఆఫ్ చెప్తాం సార్. మా అందరి తరఫున థ్యాంక్స్ కాదు మాకు కావాల్సింది మీ సమస్య పరిష్కారం. థ్యాంక్ యూ సార్. సార్ కార్యాచరణ కఠినంగా ఉంటుంది సార్, ఇంకా చాలా కఠినంగా ఉంటుంది సార్. నేనైతే ఒక్కటి అనుకుంటున్నా సార్, ఈ వేదిక చెప్తున్నా, నేను పొట్టి శ్రీరాముడు ఆమరణ నిరాహార సెట్ చేసిండ్రో మీ అందరు కలిసి నాకు సహకరిస్తే నేను ఆ విధంగా ఉంటాను సార్. నేను చనిపోయిన పర్వాలేదు, ఆర్టీసీ గురించి చనిపోతా సార్. ఇది నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఆమరణ నిరాహార చేస్తా, సాధిస్తాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నమస్తే. పరిస్థితి ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే మా ఆర్టీసీ ఉద్యోగులందరి సమస్యల పరిష్కారానికి నా ప్రాణత్యాగం కూడా చేస్తానని అన్న మీ పేరు జలంధర్ రెడ్డి గారు అంటున్నారు. కానీ నిజంగా మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వాలు మారిని తెలంగాణ కొట్లాడ తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. నియామకాలు ఏమైనాయో మనకు తెలుసు. నీళ్లు సరే ఓకే, అదేవిధంగా మరి ఆదాయం ఎక్కడ పోయింది? సరే గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరే ఎందుకు చేయాలా? వాళ్ళు తప్పులు చేశారనే మిమ్మల్ని గద్దెనెక్కిస్తే మరి వీళ్ళ బతుకులు ఏంటి? మరి అంటే మీరు గత పిఆర్సీ 2 పిఆర్సీలు ఇవ్వరు, కొత్త పిఆర్సీ వస్తుంది, వీళ్ళ బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు. అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే పరిస్థితి లేదు. మాయమాటలు ఎందుకు చెప్తారు సార్? మాయమాటలు చెప్పొద్దు. ప్రజలు ఇక్కడ మీకు 10 ఏళ్ళ అధికారంలో మేము ఉంటాం, 34 వరకు ఉంటాం మాటలు చెప్పడం కాదు. అది మీరు కోరుకుంటే కాదు, వీళ్ళు కోరుకుంటే ఉంటారు. మీరు వీళ్ళు కోరుకోకపోతే మీకు కేసీఆర్కి పట్టిన గతే మీకు పడుతుంది. దయచేసి ఆర్టీసీ ఉద్యోగులు ఉసురు తీసుకోకండి. గత ప్రభుత్వం 28 మంది దగ్గర 30 మంది చనిపోయారు. అటువంటి పరిస్థితి తీసుకురాకండి. ప్రాణం అంటే మీకు లెక్కలేదా? ఆర్టీసీ అంటే మీకు లెక్కలేదా? మీరు ఏమైనా విలీనం దీన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారా? చూస్తే దాని మీద క్లారిటీ ఇవ్వండి. వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, దాన్ని బట్టి ఏం చేయాలో చేస్తారు. అది అంతేగాని ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉంచుకుని ఆర్టీసీలో కనీసం మీరు ఏమాత్రం కూడా వీళ్ళ మీద చిత్తశుద్ధి లేకుండా వీళ్ళ మీద జాలి చూపించకుండా ఈ రకంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని ఈ మా యూఐటీవీ ద్వారా వీళ్ళకి సపోర్ట్గా మేము కూడా ఉంటాం. మేము కూడా అవసరమైతే ఇంత పాటు కూర్చుంటాం. దయచేసి వీళ్ళకి తప్పకుండా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికీ మీకు ఒకటే అప్పీల్ చేస్తున్నాం. వీళ్ళు మీ మీద ఇప్పటికీ నమ్మకంగా ఉన్నారు. మీరు ఇప్పటికీ కూడా స్టిల్ ఇప్పుడు కూడా నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఉమ్ము చేసుకోకండి. జస్ట్ ఎన్ని కోట్లన్నా మీకు రావాల్సిన మొత్తం మాకు 7,500 కోట్లు సార్. అంతే. ఏముంది కొంచెం బెస్ట్ ఏముంది? మీరు దాదాపు 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇంకో 1000 కోట్లు అప్పు చేయండి, తప్పేముంది? చేసే అప్పులు అలాగే చేస్తున్నారు కదా, చేసి ఇచ్చేసేయండి. వీళ్ళకి న్యాయమైన కోరిక, బస్సు చక్రం తిరగాలి, తెలంగాణ ఆర్టీసీని కాపాడండి. దయచేసి అందరి తరపున మేము కూడా అప్పీల్ చేస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.